అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన డీసీఓలు ఏసీఓలందరికీ స్వాగతం. ఈ రోజు మనం ఎస్ఎస్సి డిజిటల్ మార్క్స్ ఎంట్రీ ప్రక్రియను చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ పద్ధతిలో ఎలా పూర్తి చేయాలో వివరంగా క్లియర్గా తెలుసుకుందాం. సో ఎస్ఎస్సి మార్క్స్ ఎంట్రీ ఈ ప్రాసెస్లో మీకు కొన్ని డౌట్స్ వస్తున్నాయా? అంటే బఫర్ ఆన్సర్ బుక్ సంగతి ఏంటి, క్యూఆర్ స్కాన్ ఎలా చేయాలి, ఎన్ఏ మార్కులు 0.5 మార్కులు వీటి విషయంలో కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? అస్సలు కంగారు పడకండి, ఈ అన్ని ప్రశ్నలకి ఈ వివరణలో మీకు సమాధానం దొరుకుతుంది. ఓకే, ముందుగా మనం ఈ సెషన్లో ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి చూసేద్దాం. మీకున్న మెయిన్ డౌట్స్ ఏంటి, అక్కడ్నుంచి స్టార్ట్ చేసి బఫర్ మ్యాపింగ్, మార్క్స్ ఎంట్రీ, కొన్ని స్పెషల్ రూల్స్, ఆ తర్వాత ఫైనల్గా ప్రివ్యూ చేసి సబ్మిట్ ఎలా చేయాలో ఇలా అన్నింటినీ స్టెప్ బై స్టెప్గా చూద్దాం. రైట్, సో ఫస్ట్ ప్రధాన సందేహాలు. ఈ ప్రాసెస్లో మామూలుగా అందరికీ వచ్చే డౌట్స్ ఏంటి, వాటన్నిటికీ సమాధానాలు ఇక్కడే ఉన్నాయి. చూడండి, ఇక్కడ లిస్ట్ చేసినవి చాలా కామన్గా అందరూ ఫేస్ చేసేవే. బఫర్ ఏబీలను ఎలా మ్యాప్ చేయాలి, క్యూఆర్ స్కాన్ చేశాక మార్క్స్ ఎంట్రీ సంగతేంటి, చాయిస్ ప్రశ్నలొస్తే ఏం చేయాలి, ఎన్ఏ 0.5 మార్కులు ఎలా వేయాలి, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఈ సెషన్లో మీకొక క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఇక అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ బఫర్ ఏబీ మ్యాపింగ్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మార్క్స్ ఎంట్రీ మొదలుపెట్టే ముందే దీన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి, లేదంటే తర్వాత ఇబ్బందులొస్తాయి. ఇది చాలా సింపుల్ అండి, జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్, మీ డాష్బోర్డ్లో ఏ సబ్జెక్టో ఆ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్, ఆన్సర్ బుక్లెట్ మీదున్న క్యూఆర్ కోడ్ గానీ బార్ కోడ్ గానీ స్కాన్ చేయండి. అంతే, ఆటో మ్యాపింగ్ దానంతట అదే అయిపోతుంది. చూసారా ఎంత సింపులో? అయితే టెక్నాలజీతో పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. మరి ఒకవేళ స్కాన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఇది కూడా చాలామంది అడిగే డౌటే. దాని గురించి వర్రీ అవ్వాల్సిన పనే లేదు, ఎందుకంటే దానికి సొల్యూషన్ కూడా చాలా సింపుల్. యాప్లోనే మనకు రీస్కాన్ అనే ఒక బటన్ ఉంటుంది, దానిమీద క్లిక్ చేసి మళ్ళీ ట్రై చేయండి. ఆల్మోస్ట్ ప్రతిసారి ఇది వర్క్ అవుతోంది. ఓకే, బఫర్ మ్యాపింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్. ఇది చాలా సెన్సిటివ్ స్టెప్, ఎందుకంటే ఇక్కడ మార్కుల్ని చాలా జాగ్రత్తగా యాక్యురేట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ ఎంట్రీ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మీరు మార్క్స్ ఎంట్రీ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్కాన్ ఏబీ క్యూఆర్ బార్కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఏ ఆన్సర్ బుక్కి మార్కులు వేస్తున్నారో దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ సక్సెస్ అవ్వగానే స్క్రీన్ మీద మీకు మార్క్స్ ఎంటర్ చేయడానికి ఒక గ్రిడ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రిడ్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చాయిస్ ప్రశ్నలుంటాయి కదా, 8A 8B లాంటివి. ఒకవేళ స్టూడెంట్ రెండింటికీ ఆన్సర్ రాస్తే మనం రెండింటికీ వచ్చిన మార్కులను ఎంటర్ చేయాలి. ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది చూడండి. మీరు 2 ఆప్షన్స్కి మార్కులు ఎంటర్ చేయగానే మన యాప్ చాలా స్మార్ట్గా దేనికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాటినే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8Aకి 5, 8Bకి 7 మార్కులు వేశారనుకోండి, యాప్ వెంటనే 7 మార్కులనే ఫైనల్ చేసి దాన్ని గ్రీన్ కలర్లో హైలైట్ చేసి చూపిస్తుంది. సో మన పని చాలా ఈజీ అయిపోతుంది, తప్పులు చేసే ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే ప్రతి రో టోటల్ అలాగే గ్రాండ్ టోటల్ కూడా యాప్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మనం మాన్యువల్గా టోటల్స్ వేసుకుని టైం వేస్ట్ చేసుకోవాల్సిన పనిలేదు. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అనే మాటే ఉండదు. సరే, ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ ఎన్ఏ 0.5 మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలి. ఇది చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎన్ఏ అంటే నాట్ అటెంప్టెడ్. ఒకవేళ స్టూడెంట్ ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయకపోతే మనం అక్కడ 0 అని వెయ్యకూడదు. దానికి బదులుగా ఎన్ఏ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఎన్ఏ అంటే 0 మార్క్స్ కాదు, అసలు ఆ ప్రశ్నని టచ్ చేయలేదనే అర్థం. ఇక 0.5 మార్కుల విషయానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్వశ్చన్కి 1.5 మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నారనుకోండి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఆ క్వశ్చన్కి 1 మార్క్ ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ అదే క్వశ్చన్ సెలెక్ట్ చేసి 0.5 బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు ఫైనల్ మార్క్స్ 1.5గా అప్డేట్ అవుతాయి. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించొచ్చు, కానీ ఒక్కసారి అలవాటైతే చాలా ఈజీ. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దీన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మార్క్స్ అన్నీ ఎంటర్ చేశాక కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు స్క్రీన్ మీద కనిపించే రోవైజ్ టోటల్ని మీ చేతిలో ఉన్న ఫిజికల్ పార్ట్ 2 స్లిప్లోని టోటల్తో ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఇది యాక్యురసీ కోసం చాలా అవసరం.
అన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఫైనల్ స్టేజెస్కి వచ్చేసాం. అదే ప్రివ్యూ మరియు సబ్మిట్. ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ప్రివ్యూ బటన్ క్లిక్ చేసి ఎంటర్ చేసిన మార్కులన్నీ 1-2 సార్లు మళ్ళీ చెక్ చేయండి. ఏవైనా మిస్టేక్స్ కనిపిస్తే కంగారు పడకండి. క్యాన్సిల్ అండ్ మాడిఫై ఆప్షన్ ఉంది, దాన్ని వాడి కరెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఆ తర్వాత పార్ట్ 2 స్లిప్ని స్కాన్ చేసి సీరియల్ నంబర్ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ అని అప్లోడ్ కొడితే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఒక చాలా ముఖ్యమైన వార్నింగ్, దయచేసి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేశారంటే ఆ తర్వాత మార్కుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అస్సలు కుదరదు. సో ఆ బటన్ నొక్కే ముందు ప్రతిదీ డబుల్ చెక్ చేసుకోవడం మీ బాధ్యత. రైట్, ఇక ఫైనల్గా ఈ మొత్తం ప్రాసెస్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. చూడండి, మొత్తం ప్రాసెస్ని సింపుల్గా 5 స్టెప్స్లో గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాప్, స్కాన్, ఎంటర్, ప్రివ్యూ, సబ్మిట్, అంతే. ఇక కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎన్ఏ మార్క్కి బదులు 0 వేయడం, 0.5 మార్కులని తప్పుగా ఎంటర్ చేయడం, ఇంకా పార్ట్ 2 స్లిప్తో టోటల్స్ని సరిచూసుకోకపోవడం. ఈ 3 విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉంటే చాలు, మీ పని చాలా స్మూత్గా అయిపోతుంది. ఈ మొత్తం వివరణ తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే అస్సలు మొహమాట పడకండి, కింద కామెంట్స్లో అడగండి. మేం ప్రతివారం ఎస్ఎస్సికి సంబంధించిన ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం.